ఎప్పుడూ చేసే పప్పు చుక్కకూర కాకుండా ఒక్కసారి మిల్ మేకర్తో కలిపి చేయండి. ఈ కాంబినేషన్లో అయితే ఐరన్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి చేస్తే వారానికి 2-3 సార్లు ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంత హెల్తీ కర్రీ కోసం ఏమేమి కావాలో చూసేయండి. 1 కప్పు మిల్ మేకర్ని నేను బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత చుక్కకూరని ఒక పెద్ద సైజు కట్టను తీసుకున్నాను. ఆల్రెడీ అది కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకటి సరిపోతుందండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత మిల్ మేకర్ని వేసుకుని ఒక 5 నిమిషాలు ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలా అంతా బాగా పడుతుందన్నమాట. సాల్ట్ కూడా మనము మిల్ మేకర్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఇవి ఒక 5 నిమిషాలు మనము రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిల్ మేకర్ కూడా ఫ్రై అయిపోయిందండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత గరిటతో కలపకుండా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి చుక్కకూరలో. చూడండి, ఇలా ఉంటుంది. వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది. చుక్కకూర మొత్తం బాగా మగ్గిపోయింది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి మనం ఎటువంటి మసాలాలు వాడక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడక్కర్లేదు. ఇలానే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా దగ్గరికి అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనము సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఫస్ట్ కొంచెమే వేసాం కాబట్టి తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని బాగా ఉడికించుకోవాలి. వాటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మిల్ మేకర్లో కూడా వాటర్ అంతా జ్యూసీ అంతా వెళ్ళి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ తినేటప్పుడు. ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయితే దగ్గరికి అయిపోతుంది. చూడండి, అంతేనండి, మన టేస్టీ హెల్దీ అయిన కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా చుక్కకూర అలాగే మిల్ మేకర్తో ఒకసారి ట్రై చేసి తినండి. వారానికి 2-3 సార్లు ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. లంచ్ బాక్స్లు కూడా బాగుంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. హెల్దీ కర్రీ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.